హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321 వెల్కమ్. నేనైతే కొత్త ప్లేస్కి ఎవరో ఇంటికి వచ్చాననేసి మీకు అనిపిస్తుంది కదా, తమ్లైన్ చూస్తేనే అర్థమైపోయిందండి మీకు అనేసి. నాకు కూడా అర్థమైంది. నేనైతే శ్రీమంతంకి వచ్చాను, మా అక్క కూతురికి శ్రీమంతం అనమాట. అందువల్ల శ్రీమంతంకి అయితే వచ్చాను. మా పెద్దమ్మ వచ్చి కొడుతుందనమాట. ఎందుకు కొడుతుందో ఏమనేది అయితే వీడియోలో అయితే చెప్తాను, వెయిట్ చేయండి. మా పెద్దమ్మకి నేనంటే చాలా 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 ఇష్టం అనమాట. ఇష్టం కాదు, ప్రాణం అని చెప్పచ్చు. నాకు కూడా మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మ తర్వాత అమ్మ అంటే అమ్మమ్మ అని చెప్తాను, తర్వాత పెద్దమ్మ అనమాట. అంత ప్రాణం నాకు ఆమంటే. ఈ మధ్య ఫంక్షన్స్ చాలా అంటే చాలా తక్కువలో చేస్తూ ఉన్నారు. ప్రతి విషయానికి ఎందుకు ఫంక్షన్ చేయడం, శ్రీమంతాలు ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఫంక్షన్స్ చేస్తేనే కదండి అందరూ కమ్మండి అయ్యేది. అసలు ఆ కాలంలో ఇలాంటివన్నీ సంప్రదాయాలు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇలాంటి శ్రీమంతము ఇలాంటివి జరిపినప్పుడు అందరూ కమ్మండ్ అయ్యి హ్యాపీగా ఉంటారనేసి ఏమో నాకు తెలిసి ఇలాంటి ఫంక్షన్స్ అనేటివి అప్పుడు పెద్దవాళ్ళు పెట్టారనేసి అయితే నాకు అనిపిస్తుంది. కరెక్ట్గా కాదు కానీ నాకు అలా అనిపించింది అనమాట. ఇలాగ మా వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది. అలా అని శ్రీమంతం పాప అలానే చూసారా, ఇక్కడ మా అమ్మ అయితే మా పెద్దమ్మనైతే పట్టుకొని మరీ ఇదంటా ఉంది. నీకు నాకు దూరం అయిపోయిందో నువ్వు వెళ్ళు అనేసి మా పెద్దమ్మ అయితే చిరాకు పడతా ఉంది. వీటికి కారణాలు అయితే నేను మళ్ళీ అయితే చెప్తాను. ఇంకా ఫంక్షన్కి వచ్చిన తట్లయితే చూసేద్దామా. మా పెదమ్మని ఎంత బ్రతిమలాడినా మా పెదమ్మ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చెప్తా ఉంది. అంటే మా పెదమ్మ బాధ అంతా చెప్పేస్తుంది అనమాట. ఆ బాధ ఏంటంటే మా అమ్మ వాళ్ళు మా ఇంటికాడ నుంచి ఇప్పుడైతే తిరుపతికి అయితే వెళ్ళారనమాట. అప్పుడప్పుడు కూడా వచ్చి కనీసం చూడట్లేదే అనేసి అయితే మా పెదమ్మ బాధ నా పైన అమ్మ వాళ్ళ పైన అదనమాట. దానివల్ల ఫీల్ అవుతుంది. అంటే ప్రేమతో కూడిన యుద్ధం చేస్తూ ఉందన్నమాట మా పెదమ్మ. అంటే మేమంటే నాకు శ్రీమంతం అంటే ఒక ఎమోషనల్ ఫంక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో నేను మిస్ లక్కీకి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు వచ్చి శ్రీమంతం చేయకూడదు అన్నారు. ఎందుకంటే అప్పుడు నేను హెల్త్ ఇష్యూలో ఉన్నా, ఫుల్ హెల్త్ ఇష్యూ అనమాట. అందువల్ల అయితే చేయలేదు. ఇంకా చేతుకాడికి చేసుకుందాం అనుకునే కొందికి అయ్యవారి దగ్గరికి వెళ్ళి చూపించే కొందికి ఫస్ట్ బిడ్డకి చేసుకున్నప్పుడు రెండో బిడ్డకి కూడా చేసుకోకూడదు అని అయితే చెప్పేశారు. అందువల్ల నాకు శ్రీమంతం ఎవరైనా చేసుకుంటా అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. ఇంకా మా అల్లుడైతే నా కూతుర్ని ఆశీర్వదించేస్తున్నాడు అనమాట. అలానే ఫస్ట్ అయితే పాపకైతే బాబు అనమాట, ఇక్కడ ఉన్నాడు కదా వాడు. తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కదా, లోపల పాప ఉందో బాబు ఉందో మనకైతే తెలియదు. ఇంకా 1 మంత్లో మనకు తెలిసిపోద్దులే, అంతవరకు వెయిట్ చేద్దాము. ఇంకా వీళ్ళైతే ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నారు. ఈ ఫంక్షన్లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే నాకు మా అక్క అనమాట. అంటే అక్క 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి 3 ఇయర్స్కి అసలు 3 ఇయర్స్కి కలవడం ఛాన్స్ లేదనమాట. 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మా అక్క కలుసుకొని 8 ఇయర్స్ అవుతుంది అనమాట. అంత లాంగ్ గ్యాప్ వచ్చేసింది నాకు. మా పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే అక్క వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ అందరూ అంటే చాలా ఇష్టం అనమాట. నా ఓన్ సిస్టర్స్ లాగానే అనుకుంటాను, అక్క వాళ్ళు కూడా అలానే అనుకుంటారనమాట. మరి మా అక్క అయితే రేణుకక్క చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలానే ఎప్పుడు నవ్వుతూ ఉంటుందన్నమాట. అక్కకి ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే
మామూలుగా సింగిల్ పేరెంట్ అంటారు కదా, మా అక్కను కూడా అట్నే చెప్పచ్చు అనమాట. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అక్క అలా అయింది. సింగిల్ పేరెంట్ అయినా కూడా తన పిల్లల్ని ఎంత పెంచుతుందో, ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అంటే సంధ్య ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అక్క ఇక్కడ లేదంట, అందువల్ల అయితే జరపలేదనమాట అక్క చేతుల మీదుగా. అందువల్ల ఇప్పుడైతే అక్క హ్యాపీగా ఎంత స్ట్రాంగ్గా అన్నీ అక్కగారి నుంచి నేర్చుకోవచ్చు. కొన్ని మనం ఎలా ఉండాలి లైఫ్లో, ఒంటరి పోరాటం కూడా ఎలా చెయ్యాలి, మన బిడ్డలు మనం ఎలా కాపాడుకోవాలి అన్నీ అయితే అక్క దగ్గర నుంచి అయితే నేనైతే అలా చూస్తా నేర్చుకుంటా ఉంటాను అనమాట. నాకు అక్కని చూస్తే చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఇంకా రిలేషన్స్ వాళ్ళందరూ అయితే పాపకైతే అలా నలుగైతే పెడతా ఉన్నారనమాట, శ్రీమంతం నలుగు. ఇక్కడ వచ్చి నలుగు పెట్టేది పాప వాళ్ళ అత్త అనమాట, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ అయితే నలుగైతే పెడతా ఉంది. ఇక్కడ పక్కన అక్క అందిస్తుంది కదా, అంటే అక్క వాళ్ళల్లో సెకండ్ పెదనాన్న కూతురు అనమాట రాణి అక్క. అక్కనే అయితే కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, వీడియోలో వెయిట్ చేయండి. ఇంకా వీలైతే చాలా హ్యాపీగా అయితే ఇలా ఫొటోస్ దిగుతూ పాపనైతే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా వీడియో అయితే చూడండి, ఓకేనా. పైకి వద్దు, తీసేమ్మా మా వెనక్కి పెట్టేమ్మా, వెనక్కి పెట్టే వద్దు. ఒక్కొక్కటి పెట్టండి. ఎంతమ్మా ఆ పిల్లలు నేను కట్టికి కూర్చోమ్మా, నిలబడుకోమను, నిలబడుకోను అట్లా దగ్గరికి నిలబడుకోమను బాబు, దగ్గరికి నిలబడుకో, నువ్వు రాకూడదు. నేను తీసుకున్న వాళ్ళే కుదిరి తీ బాగా వీడియోస్ కూడా ఉన్నాయి కదా, ఆపికాయలు కూడా పెట్టేయండి.
మండలేదా అప్పట్లంతా దగ్గర వచ్చే నువ్వు పొడిగే కదా చాలు. మా రాణి అక్క అని చెప్పాను కదా, ఏ ఫంక్షన్స్ జరిగినా అక్క అయితే ముందుండి అన్ని కార్యక్రమాలను పూర్తిగా చూసుకుంటుంది అనమాట. అంటే అక్కడ ఏమేమి చేయాలి ఫంక్షన్కి, అంటే ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఉంటారు కదా, ఫస్ట్ అంటే మా ఫ్యామిలీలో కల్లా అంటే ఆ నాన్న వాళ్ళ ఫ్యామిలీకి మా అత్త ఉండేదన్నమాట, మేనత్త. తర్వాత మా అక్కే అని చెప్పచ్చు నెక్స్ట్ జనరేషన్కి. అక్క అన్నీ చూసుకుంటుంది, ఏ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఇదనాలి అనేసి. అలా అక్క చాలా స్ట్రాంగ్. నాకు చెప్పాలి కదా నువ్వు వెళ్ళేటప్పుడు. నువ్వు చూసుకుంటే ఏం చేస్తున్నావు? పాప చెప్పినా నేను అన్ని చూస్తాను, అన్ని పెట్టున్నాను. మా చిన్నన్న మా చిన్నదిన అనమాట. మా చిన్నన్న నా చేయి తీసేనా? ఈ చెయ్యి వదినా, నవ్వు వదినా, నవ్వు. ఓకే. వెళ్ళిపోతుంది అక్క, ఇక్కడి నుంచి వెళ్ళేకుందుకు మీరు 10కి లాస్ట్. మా సెకండ్ పెదమ్మ అనమాట, అంటే రాణి అక్క వాళ్ళ సెకండ్ పెదమ్మ. మా ఫ్యామిలీకి అంటే నాన్న వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద కొడుకు అనమాట. పెద్ద కొడుకని మాటల్లోనే కాదండి, చేతులలో కూడా చూపిస్తాడన్న. అంత కేరింగ్గా చూసుకుంటాడనమాట మమ్మల్ని కానీ అమ్మ వాళ్ళని కానీ. అయ్యో బాబోయ్, టోటల్ ఫ్యామిలీని అంత బాగా చూసుకుంటారు. మీరు గమనించినట్టయితే అన్నపోతనే చాలా గట్టిగా పట్టుకుంది చెయ్యి కోడాలన్నమాట. అప్పటికి మీకు అర్థమైపోతుంది ఎంత కేరింగ్గా చూస్తాడో మా అన్న. ఫుల్ అంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనే మాకైతే అనిపించదు అనమాట. మళ్ళీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మళ్ళీ మన పుట్టింటికి వచ్చాము అన్న ఫీలింగ్ వస్తుంది. అన్నే కాదండి, వదిన కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది, చాలా కేరింగ్గా చూసుకుంటుంది అనమాట. కాకపోతే వదిన అయితే ఈ ఫంక్షన్ అయితే మిస్ అయింది. ఎందుకంటే వదిన అయితే ఇక్కడ లేదు, బయట ఉందన్నమాట చాలా దూరంగా. అందువల్ల అయితే వదిన అయితే రాలేకపోయింది. కానీ వచ్చుంటే వదిన్ని కూడా మీకైతే ఇంట్రడ్యూస్ చేసుంటాను. సారీ వదిన, ఫంక్షన్కి మిస్ అయిపోయావు వీడియో చూస్తున్నట్టయితే. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్లో కలుసుకుందాం ఎక్కడైనా సరే మీరు వచ్చినాక. ఓకేనా, వీడియో ద్వారా అయితే చెప్పేస్తాను మా వదినికి. ఇంకా మా రాణి అక్క అయితే పాపకైతే నలుగు పెట్టి మాకు కూడా ఆశీర్వదిస్తూ ఉందన్నమాట. క్షేమంగా డెలివరీ అనేది జరగాలి అనేసి. నేను కూడా అలానే ఆశీర్వదిస్తాను వీడియో లాస్ట్లో అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, అందరూ అది అయిపోయినాక మళ్ళీ నేనన్నమాట. అంటే చిన్నపిల్లని చెప్పాను కదండి, చిన్నపిల్లని అని.
చెప్తానే ఉన్నాను కదా లాస్ట్ మనమే అనేసి, ఎందుకంటే అందరికన్నా చిన్న పిల్లని కాబట్టి నేనైతే లాస్ట్లోనే వెళ్ళి పాపని ఆశీర్వదిస్తాను, అలానే నలుగు పెడతాను అయితే చెప్పాను అనమాట. ఇంటికి ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చెప్పలేదు కదా, చెప్తాను. రసము, ఫుడ్ ఏమేమి పెట్టారు? పెరుగు, సాంబారు, వెజిటేబుల్ రైస్, తాలింపు, చిక్కుడుకాయ తాలింపు, రైస్, వైట్ రైస్ అనమాట. అందరూ అయితే ఫుల్ అన్న చేయాలి వడ్డిస్తున్నారు అనమాట. అందరికీ మా మేనత్త అయితే ఏడైతే మాట్లాడుతుంది. ముఖ్యంగా మా పెద్ద పెద్దమ్మ అయితే పరిచయం చేయలేదు. మా పెద్ద పెద్దమ్మ చాలా షార్ప్గా హుషారుగా ఉంటుంది ఫంక్షన్స్ అంటే. ఇంకా ఇక్కడైతే నలుగురైతే స్టార్ట్ చేస్తారు. పాపకి నలుగు కదండి, సారీ దిష్టి తీస్తారు కదా, ఎర్రనీళ్ళు దిష్టి, అదైతే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట పాడడం. మరి మీరు కూడా వినండి. ఓకేనా? ఓకేరా. మా ఇటు వచ్చామా? చాలా రోజుల తర్వాత కలిసాం. 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. మళ్ళీ విడిపో. లవ్ యూ అక్క, అలానే మిస్ యూ అక్క అని అయితే చెప్పేస్తాను అనమాట. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. లోపల చాలా బాధ అయితే తన్నుకొని వస్తుంది. కాకపోతే రేపు మార్నింగ్ అంతా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే వదలాలి కాబట్టి ఇంకా అక్కకైతే బాయ్ చెప్పాల్సిన టైం అయితే అయ్యిందనమాట. ఇంకా బాయ్ బాయ్ అక్కకైతే బాయ్ బాయ్ అనేసి అయితే చెప్పేస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా బాధ ఉన్నప్పటికీ ముందడుగు వేసి వెళ్ళక తప్పదనమాట. ఇంకా అలానే ఇక్కడ ఈ వీడియోలో మా మేనత్త అనమాట, ఒక్క మేనత్త మా ఫ్యామిలీ మొత్తానికి చూసారా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అత్త ఈ ఏజ్లో కూడా చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట. అత్త, అక్క, పెదనాన్న ఇలా. మీకు మా ఫ్యామిలీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.